శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నృసింహ సరస్వతే నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఈరోజు మనం శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని 5వ రోజు పారాయణం ప్రారంభిద్దాం. ఇది నిత్యపారాయణ గ్రంథం. సోమవారం పారాయణం ప్రారంభం. షిరిడీలో శ్రీ సాయిబాబా దగ్గర రామ్గీర్ బువా అనే భక్తుడు కొన్నాళ్లున్నాడు. శ్రీ సాయి అతనిని బాపూగీర్ అని పిలిచేవారు. ఒకరోజు తన స్వగ్రామం వెళ్ళడానికి అనుమతి కోసం రాగానే సాయి అతన్ని చేతికి ఒక హారతిపాట రాసిన కాగితాన్ని ఊదీ పొట్లము ఇచ్చి జామ్నేర్ వెళ్లి నానాసాహెబ్ చందోర్కర్కు ఈ 2 వస్తువులు అందజేసి తర్వాత అతని స్వగ్రామం వెళ్లమన్నారు. రామ్గిర్ తన వద్దనున్న పైకంతో జల్గాం వరకు వెళ్లి అక్కడి నుంచి జామ్నేర్ ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటే షిరిడీ నుంచి వచ్చిన బాపుగీర్ ఎవరు అని పిలుస్తూ నానాసాహెబ్ పంపారని చెప్పి ఒక బంట్రోతు వచ్చి రామ్గీర్ను టాంగాలో ఎక్కించుకుని జామ్నేర్ పొరిమేరల దాకా చేర్చి రామ్గీర్ టాంగా దిగి 4 అడుగులు వేయగానే టాంగాతో సహా కనపడకుండా పోయారు. ఆశ్చర్యంతో అతను నానాసాహెబ్ ఇల్లు చేరి శ్రీ సాయి పంపిన వస్తువులు అందజేశారు. సరిగ్గా అదే సమయంలో నానాసాహెబ్ కూతురు మైనతాయికి ప్రసవం కష్టమై ప్రాణాపాయ స్థితిలో ఉంది. వెంటనే బాబా పంపిన ఊదీని నీళ్లలో కలిపి త్రాగించి హారతి పాట పాడగానే ఆమెకు సుఖప్రసవం అయ్యింది. సమయానికి వచ్చినందుకు రామ్గీర్కు కృతజ్ఞతలు తెలిపాడు నాన్న. జామ్నేర్ స్టేషన్కు టాంగా పంపి ఉండకపోతే సమయానికి చేరేవాడిని కాను అన్నాడు రామ్గీర్. టాంగాను తాను పంపలేదన్నాడు నాన్న. అప్పుడు శ్రీ సాయి చేసిన లీల అర్థమై అందరూ ఆనందించారు. అంటే టాంగాలాగా గుర్రాలులాగా బిళ్ళబంట్రోతులాగా తాను రూపుదాల్చి సాయిబాబానే వచ్చారని వారికి అర్థమైంది. తమ అంకిత భక్తులను సాయిలా ఆదుకున్న సమయాలు ఎన్నో ఉన్నాయి. బాలాబువా సుతార్ ఒక స్నేహితుని ఇంట్లో ఒకసారి శ్రీ సాయి ఫోటోకు నమస్కరించాడు. తరువాత సరిగ్గా 4 సంవత్సరాలకు అతను షిరిడి వెళ్తే సాయి ఇతను 4 ఏళ్లుగా నాకు తెలుసన్నారు. వారి ఫోటోను చూస్తే వారిని స్వయంగా చూసినట్లే అని సాయి దీని ద్వారా బోధించారు. మాలేగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసిన నయమవక షిరిడి తెచ్చారు. అతని బాధ నివారించమని తల్లిదండ్రులు బాబాను ప్రార్థించారు. సాయికి వారిపై దయగలిగి ఇలా అన్నారు: ఇది మసీదు కాదు, ఇది ద్వారపతి. ఎవరైతే ఇక్కడ కాలు పెడతారో వారు ఆరోగ్యము ఆనందము పొందుతారు, వారి కష్టాలు గట్టెక్కుతాయి అంటూ రాజకురుపుపై ఊదీ రాయమని చెప్పారు. తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూశారు. రాజకురుపు కొద్ది రోజుల్లోనే మానిపోయింది. శ్రీ సాయికి ఎంతో ప్రియమైన భక్తుడు పిళ్ళే నారీ కురుపుతో బాధపడుతూ బాధ భరించలేక మరణమే మేలనుకుని తన బాధకు 10 జన్మలు పంచిపెట్టమని ప్రార్థించాడు. శ్రీ సాయి అతనిని మసీదులో కూర్చోబెట్టి గత జన్మ పాపాలను 10 రోజులలో హరింపచేయగలను, భగవంతుని శరణు పొందు, ఆ తరువాత ఆయన ఏం చేస్తారో చూడు. ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కురుపు పొడుస్తుంది, దాంతో నీ బాధ నివారణ అవుతుంది అన్నారు. ఇంతలో అబ్దుల్ వచ్చి చూడక పిళ్ళే కురుపుపై తొక్కాడు. విపరీతమైన బాధతో పిళ్ళే అరిచాడు. తర్వాత కొద్దిసేపటికి బాధ తగ్గిపోయి ఆ తర్వాత 10 రోజుల్లోనే పూర్తిగా నివారణ అయింది. బాంద్రా నివాసి ఒకడిని ప్రతిరోజు అతని తండ్రి కలలో కనిపించి తిట్టి భయపెట్టేవాడు. అందుచే అతనికి నిద్ర కరువైపోయింది. సాయి భక్తుడు ఒక ఆయన ఊదీ పొట్లం ఇచ్చి తల కింద పెట్టుకోమని పడుకోమన్నాడు. అలా చేస్తే అతనికి కలతలేని నిద్ర పట్టింది. అప్పటి నుంచి అతను ప్రతి గురువారం శ్రీ సాయి ఫోటోకు మాల వేసి నివేదన చేసేవాడు. బాలాజీ పాటిల్ ప్రతి సంవత్సరం పొలాలలో పంట కోయగానే అంతా తెచ్చి సాయి కర్పించి సాయి తిరిగి ఇచ్చిన దానితో కుటుంబం గడుపుకునేవారు. షిరిడిలో శ్రీ సాయి నడిచే దారులన్నీ శుభ్రం చేసేవాడు. ఒకసారి వారి ఇంట్లో సంతర్పణ చేస్తే పిలిచిన వారి కంటే 3 రెట్లు జనం అధికంగా వచ్చారు. బాలాజీ తల్లి సాయి యందు విశ్వాసముంచి వంట పాత్రలలో ఊదీ వేయించి గుడ్డ కప్పి వడ్డన చేయమంది. ఆ ప్రకారం చేస్తే సంతర్పణ పూర్తి అయ్యాక కూడా ఇంకా ఎంతో పదార్థం మిగిలే ఉంది. శ్రీ సాయి నిర్వహించిన దునిలో ఊదీ అంతటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు ఊదీయే ప్రసాదంగా పెట్టేవారు. కొంత నుదుటిపై రాసి తమ వరదహస్తం తలపై ఉంచేవారు. కళ్యాణ రామ రమ్ము రమ్ము, సంచుల నిండా ఊది తీసుకుని పోము అని చక్కని రాగంతో పాటలు పాడుతుండేవారు. బలరాం మాన్కర్ భార్య గతించాక విరక్తుడే సర్వం కొడుకుకు అప్పచెప్పి షిరిడీ వచ్చి శ్రీ సాయి దగ్గరే ఉన్నాడు. శ్రీ సాయి అతనిని మచ్చీంద్రగఢ్ పంపి అక్కడ ధ్యానాభ్యాసం చేయమన్నారు. ఒకరోజు సాయి మచ్చీంద్రగఢ్లో అతని ఎదుట ప్రత్యక్షమై, సాయి అంటే 3.5 మూరల శరీరమే కాదు, నేనెప్పుడూ షిరిడీలో మాత్రమే ఉంటానని అనుకుంటున్నావు. నీ ఎదుట ఇప్పుడు షిరిడీలో ఉన్నట్లే ఉన్నానో లేదో బాగా చూసుకో అని అతనును తాకి నమస్కరించుకున్న తర్వాత ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. మాన్కర్ కొన్నాళ్లకు తిరిగి షిరిడీ వచ్చి ఎంతో కాలం సాయిని సేవించి సాయి సన్నిధిలోనే జీవితం చాలించాడు. శ్రీ సాయి సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు రోగాలతో బాధపడుతున్న ఒక పులి సాయి వద్దకు తెచ్చారు. శ్రీ సాయి దానికి బంధ విముక్తి చేయించారు.
నేరుగా అది మసీదులో ప్రవేశించి సాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రాణాలు విడిచింది. మహాత్ముల సన్నిధిలో మరణించడం వారు సద్గతి పొందుతారని శాస్త్రం. ఒకసారి గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు. అందులో ఒకరిని అడిగి శ్రీ సాయి 15 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. రెండవ వ్యక్తి తనకై తానే 35 రూపాయలు ఇస్తే నిరాకరించి ఇలా చెప్పారు: నేనెంతో కష్టపడి 35,000 కూడబెట్టుకుంటే ఇంటి నౌకరు వాటిని తీసుకుని పారిపోయాడు. ఒక పకీర్ సలహాతో అవి నాకు తిరిగి దక్కాయి. మరోసారి నేను ఉద్యోగం కోసం దత్తస్వామికి మొక్కుకున్నాను. ఎంతో కాలం తర్వాత బాకీ చెల్లించాను అన్నారు. ఇది విని ఆశ్చర్యంతో వచ్చిన వారిద్దరూ తమ కథలను ఇలా చెప్పారు. మొదటి వ్యక్తి, నేను ఎంతో కష్టపడి 35,000 రూపాయలు కూడబెట్టుకుంటే మా ఇంటిలోని వంటవాడు వాటిని కాజేసి పారిపోయాడు. నేనెంతో దిగులుతో మా ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే ఒక పకీర్ నా దగ్గరకు వచ్చి, నీ డబ్బు తిరిగి వచ్చేంత వరకు ఇష్టమైన పదార్థం తిననని, దర్శనానికి వస్తానని షిరిడి సాయిబాబాకు మొక్కుకో అని సలహా ఇచ్చాడు. నేను ఆ ప్రకారమే మొక్కుకుని నాకిష్టమైన వరి అన్నం తినడం మానేశాను. త్వరలోనే మా వంటవాడు పైకమంతా తిరిగి తెచ్చిచ్చి క్షమాపణ కోరాడు. శ్రీ సాయి నా కష్టం తీర్చినందుకు దర్శనానికి వచ్చాను. 35,000 ఇచ్చిన సాయికి 35 రూపాయలతో ఏం పని అన్నాడు. మరొకతను ఇలా చెప్పాడు: నేను ఉద్యోగాన్వేషణై గోవా వెళుతూ ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం సమర్పించుకుంటానని దత్తస్వామికి మొక్కుకున్నాను. ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతం 15 రూపాయలు. తర్వాత నా జీతం 700 దాకా పెరిగింది. శ్రీ సాయి నా మొక్కును గుర్తు చేసి స్వీకరించారు. నన్ను రుణ విముక్తిని చేశారు అని చెప్పాడు. ఔరంగాబాద్కర్ దంపతులకు సంతానం లేదు. 27 సంవత్సరాలు అతను చేసిన ప్రార్థనలు, మొక్కులు నిష్ఫలమయ్యాయి. నిరాశ చెంది ఆఖరు ప్రయత్నంగా షిరిడి వచ్చి సాయిని ప్రార్థించారు. శ్యామ అనే భక్తుడు వారిని దయచూపమని ప్రార్థించిన మీదట సాయి ఒక టెంకాయను ఆశీస్సులతో వారికిచ్చి సంవత్సరంలోగా సంతానం కలుగుతుందని చెప్పారు. సాయి ఆశీస్సు ఫలించింది. కొడుకు పుట్టాడు. 5వ నెలలోనే బిడ్డను షిరిడి తీసుకువచ్చారు కూడా. శ్రీ సాయి ఒకరోజు మసీదులో, ఒకరోజు చావిడిలో నిద్రించేవారు. కాలాంతరంలో ఆయన మసీదు నుంచి చావిడికి వెళ్లటం పెద్ద ఉత్సవంగా మారింది. దీనినే చావిడి ఉత్సవం అంటారు. డాక్టర్ అనిల్ కుమార్ కు పక్షవాతం వచ్చి కుడి భుజం చచ్చుపడిపోయింది. రక్తపోటు వచ్చి చూపు తగ్గింది. గుండెకు నీరు పట్టి ఎడమ భాగం పనిచేయకుండా పోయింది. ఆయుష్ కొద్ది రోజులే అన్నారు స్పెషలిస్టులు. ఆ పరిస్థితుల్లో ఆయన కుటుంబంలో ఒకరు షిరిడి వెళ్లి శ్రీ సాయిని ఆర్తితో ప్రార్థించారు. షిరిడి నుంచి తెచ్చిన ఊదిని ఆ డాక్టర్కు ఇచ్చారు. ఆ క్షణం నుంచి ఆయన ఆరోగ్యం దినదినాభివృద్ధి చెందింది. ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయినా తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి కారణం ఆ ఊదియేనని, సాయి డాక్టర్లకు డాక్టర్ అని ఆయన అంటారు. సాయిబాబా ఉపాసిని బాబాకు ఊరికే కూర్చో అన్నారు. ఉపాసని తన ప్రయత్నం ఏమీ చేయక కళ్ళు మూసుకుంటే చాలు. సాయి శక్తిపాతంతో క్షణకాలంలో ఉపాసిని మనసును అంతర్ముఖం చేస్తాడు. మూలాధారంలోని కుండలిని శక్తిని మేల్కొల్పి క్షణాల్లో షట్చక్రాలను దాటింపచేస్తాడు. అప్పుడు మనసు సహస్రారంలో లయించి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ప్రత్యక్ష బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఇవన్నీ సాయి నేడు కూడా చేయగలడు. స్వప్నంలో సాయిబాబా సాక్షాత్కరించవచ్చు. రేగేకు కల వచ్చింది. అతని శరీరం పడక మీదే ఉంది. సూక్ష్మ శరీరం బయట ఉంది. శ్రీ మహావిష్ణువు కనిపించారు. ఆయన పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆ వ్యక్తిని చూపి, ఈ షిరిడి సాయిని నువ్వు ఆశ్రయించాలి. ఇతనే నీకు అండాదండ అన్నీను అన్నారు. రేగేకు కలలోనే సాయిని స్వయంగా శ్రీ మహావిష్ణువే పరిచయం చేశారు. కెనడా దేశస్థుడు జేమ్స్ వుడ్కు మూత్రపిండాల వ్యాధి వచ్చింది. ఇతర మూత్రపిండాలను అమర్చినా ప్రయోజనం ఉండదని స్పెషలిస్టులు చెప్పారు. ఆ సమయంలో ఆయనను సాయిబాబా భక్తుడు ఒకరు కలిశారు. మీరేమీ భయపడవద్దు, సాయిబాబా భగవంతుడు. కొద్దిసేపట్లో శస్త్రచికిత్స లేకుండా మూత్రపిండాలను బాగు చేసే శక్తి ఆయనకు, ఆయన విభూతికి ఉంది అని చెప్పి బైబిల్లోని పరలోక ప్రార్థనను సాయి పర్గా రాసిన కాగితాన్నిచ్చి వెళ్లాడు. ఊది తీర్థం తీసుకునేవాడు. 3వ రాత్రికల్లా ఆ వ్యాధి రూపుమాసిపోయింది. 1918 అక్టోబర్ 15 మంగళవారం మధ్యాహ్నం నుంచి బూటివాడలో సాయిబాబా దేహాన్ని సమాధి చేసే వరకు చావిడిలో గల చెక్కపల్లపై ఉంచారు. సాయిబాబా కన్నులు తెరుచుకుని చెక్కపల్లపై నిద్రించేవారు. బాపూరావు బోరంకే షిరిడి వెళ్తుంటే అతని పినితండ్రి ₹1 ఇచ్చి సాయికి సమర్పించమన్నాడు. బోరంకే వద్ద పైసా కూడా లేదు. అతడు సాయిని దర్శించాడు. తన వద్ద ఉన్న రూపాయిని సాయికి సమర్పించడం మరిచాడు. సాయిబాబా దక్షిణ అడిగినా తన వద్ద డబ్బు లేదన్నాడు. సాయి అప్పుడు, చూడు నీ జేబులో రూపాయి ఉంది అన్నారు. ఒక పకీరుకు నీ రూపాయి ఇవ్వాలి అన్నారు. బోరంకే తన జేబు తడి చూసుకోగా రూపాయి కనిపించింది. దాన్ని సాయికి సమర్పించాడు సంతోషంతో. శ్యామ ఒకసారి సాయిబాబాను సత్యలోకం, వైకుంఠం, కైలాసం తనకు చూపమని పట్టుపట్టాడు. సాయి వాటిని చూపి, మనకు కావలసింది వీటికి అతీతమైంది. బ్రహ్మలోకమును సాధించిన
విష్ణు లోకాన్ని వీక్షించినా శివలోకాన్ని శాసించినా ఆత్మదర్శనం చేసుకోలేకపోతే లాభం లేదు. అందుకనే సాయి శ్యామతో మనకి కావలసింది వీటికి అతీతమైంది అన్నారు. ఆదిశంకరాచార్యుల వారు సాయిబాబా ఇద్దరూ అద్వైతవాదులే. వారిరువురూ తమ దేహాలను వదిలి తిరిగి ఆ దేహాల్లోనే ప్రవేశించి కర్తవ్యాన్ని నిర్వహించారు. అలా దేహాన్ని వదిలి తిరిగి ఆ దేహాల్లోనే ప్రవేశించడం ప్రపంచ చరిత్రలోనే అరుదు. ఒక గురు పూర్ణిమ నాడు సాయి దర్శనానికి భక్తులు విపరీతంగా వచ్చారు. ద్వారకామాయలోని సాయి జ్యోతీంద్రను పిలిచి, నన్ను జనం తొక్కుతున్నారు, నా ఎముకలు విరిగిపోతున్నాయి, నువ్వు వెంటనే బయటికి వెళ్లి నన్ను రక్షించు అన్నారు. జ్యోతీంద్రకి ఏం చేయాలో తెలియలేదు. సాయిబాబా సుఖంగానే ఉన్నారు. సాయి మాటలు అర్థం కాలేదు. నువ్వు వెంటనే బయటికి వెళ్లి నన్ను రక్షించు, ఈ జనసందోహానికి భయపడవద్దు, నేను నీ వెంట ఉంటాను అని సాయి మళ్ళీ అతనితో అన్నారు. అతని భక్తులందరూ దారిచ్చారు. బయటికి వచ్చి కిందకు చూడగా అక్కడ సాయిబాబా చిన్న ఫోటో ఒకటి నేల మీద పడుంది. దాన్ని చూడని భక్తులు దాని మీదనే నడుస్తున్నారు. సాయి బాబాకు సాయి ఫోటోకు తేడా లేదని జ్యోతీంద్ర అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆ ఫోటోను చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకుని సాయికి తెచ్చి ఇచ్చాడు. సాయి అతనితో, దీన్ని నీ వద్దనే ఉంచుకో, నీకు మేలు జరుగుతుంది అన్నారు. బాలాజీ వసంత తాళిం హైదరాబాద్లో 1888లో జన్మించారు. ఆయన తండ్రి వసంతరావు నిజాం సంస్థానంలో బిల్డింగ్ కాంట్రాక్టర్. సాయి సమాధి అనంతరం షిరిడీని దర్శించి దాసగణ మహారాజ్ రామచంద్ర పాటేవర్ అతని భార్య రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్నారు. రైలు ఆగితే నీళ్లకు వెళ్లి రామచంద్రుని భార్య రైలు పెట్టి ఎక్కబోతూ రైలుకు ప్లాట్ఫామ్ కి మధ్యలో పడిపోయింది. కదులుతున్న ఆ రైలును ఆ పెట్టెలోని వారు ఆపారు. ఆమె జాగ్రత్తగా రైలు ప్లాట్ఫారం ఎక్కింది. కాలు జారగానే బాబాను తలుచుకున్నాను. ఆయన నా పక్కనే నిలబడి చేతితో నన్ను ప్లాట్ఫారం కిందకి అదిమి పెట్టారు. నేను పైకి వచ్చే వరకు కనిపిస్తూనే ఉన్నారు అంది. అంటే సాయి మన వెంటే ఉన్నారన్నమాట. పిచ్చివారిని నమ్మరాదు అని పలికిన సాయి మాటలను ఎలా అర్థం చేసుకోవాలో నాచినీకు తెలియలేదు. ఒకసారి నాచిని తన పూజా మందిరంలో పూజ చేస్తున్నప్పుడు అతని ఇంటి ముందు రామకృష్ణ బల్వంత్ ఫన్నే అనే వ్యక్తి నిలబడ్డాడు. అతడు పిచ్చివాడు. విచిత్రంగా ఉన్నా హాని చేసేవానిలా లేడు. అందుకని ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. హఠాత్తుగా అతడు పూజల గదిలోకి పోయి నాచిని మెడ పట్టుకుని నులుముతూ, నేను నీ రక్తం తాగుతాను అని అరిచాడు. నాచిని తన చేతిలోని ఉద్దరిని అతని నోట్లోకి పోనిచ్చాడు. ఆ పిచ్చివాడు తన పళ్లతో నాచిని వేలును కొరుకుతున్నాడు. నాచిని తన రెండవ చేతితో తన కంఠాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నాచిని తల్లి వచ్చి సాయం చేసింది. నాచినీకు స్పృహ తప్పింది. పిచ్చివాడు పట్టు వదిలాడు. పిచ్చివాని గోళ్లు కంఠంలో దిగాయి. మెడను నిలిమివేశాడు. నాచినీకు కొంతసేపటికి స్పృహ వచ్చింది. మరి కొంతకాలానికి అతడు మామూలు మనిషి అయ్యాడు. ఇది జరిగిన కొంతకాలానికి నాచిని షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబా అతడిని చూపిస్తూ పక్కనున్న వారితో, అన్నా చూడు, నాచిని వచ్చాడు, ఒక పిచ్చివాడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, నేనే రక్షించాను, నా పిల్లల్ని నేను రక్షించుకోలేకపోతే ఎవరు రక్షిస్తారు అన్నారు. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు ఉంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల సోమవారం 5వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. ఇంతటితో 5వ రోజు పారాయణం ముగిసింది. ఈ కథను విన్నవారు, చదివినవారు, సాయి సచ్చరిత్రను చదివేవారు, నిత్యపారాయణ చేసేవారు అందరికీ సాయిబాబా వారి ఆశీస్సులు కలగాలని, వారు కోరుకున్నవన్నీ నెరవేరాలని, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు.